శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదకక్రియాః. అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలకు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. భాష్యము. కర్మకాండ విధి నియమాలను బట్టి వంశ పితరులకు సమయానుసారముగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరం ఉన్నది. ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా వనగూడుతుంది. ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడము మనిషిని అన్ని రకాల పాపాల నుండి ముక్తిని చేస్తుంది. ఒక్కొక్కప్పుడు వంశ పితరులు నానా రకాల పాపాల వలన క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు. మరొక్కప్పుడు వారిలో కొందరు స్థూల దేహమైన పొందక పిశాచాలుగా సూక్ష్మ దేహాలలోనే బలవంతంగా ఉండవలసి వస్తుంది. అందుకే ప్రసాద అన్నము వంశీయులచే సమర్పింపబడినప్పుడు పితరులు పిశాచ జీవనము నుండి ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారు. పితరులకు చేసే అటువంటి సహాయము ఒక వంశాచారము. భక్తియుత సేనలో లేనివారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి. అయితే భక్తియుత సేవలో నెలకొనిన వాడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరం లేదు. కేవలం భక్తియుత సేవను చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలనైనా అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తిని చేయగలడు. ఈ విషయము శ్రీమద్భాగవతములో ఈ విధంగా చెప్పబడింది. దేవర్షి భూతాంత నృణాం పితॄణాం న కింకరో నాయం వృణి చ రాజన్ సర్వాత్మనాయః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్యకరం. అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందుని పాదపద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణ శ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు, ఋషులు, సామాన్య జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యతలు గాని రుణము గాని కలిగి ఉండడు. భగవంతుని భక్తియుత సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి.